సత్యముతో ఆత్మతో నింపును.
నీదు సేవకులా పునాది జ్ఞానమునకు మించిన తెలివి నీదు సేవకులా పునాది జ్ఞానమునకు మించిన తెలివి అందముగను కూడుకొనుచు వేడుకొందును శరణం శరణం అందముగను కూడుకొనుచు వేడుకొందును శరణం శరణం స్తోత్రింతుము నిన్ను మాదు తండ్రి సత్యముతో ఆత్మతో నిపుడు స్తోత్రింతుము నిన్ను మాదు తండ్రి సత్యముతో ఆత్మతో నిపుడు రాజనీకి స్తుతి స్తోత్రములు గీతములు మంగళధ్వనులు రాజనీకే స్తుతి స్తోత్రములు గీతములు మంగళధ్వనులు శుభము 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 నిత్యము హల్లెలూయా ఆమేన్ ఆమేన్ శుభము 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 నిత్యము హల్లెలూయా ఆమేన్ ఆమేన్ స్తోత్రింతుము నిన్ను మాదు తండ్రి సత్యముతో ఆత్మతో నిపుడు స్తోత్రింతుము నిన్ను మాదు తండ్రి సత్యముతో ఆత్మతో నిపుడు పరిశుద్ధాలంకారములతో దర్శించెదము శరణం శరణం పరిశుద్ధాలంకారములతో దర్శించెదము శరణం శరణం స్తోత్రింతుము నిన్ను మాదు తండ్రి సత్యముతో ఆత్మతో నిపుడు స్తోత్రింతుము నిన్ను మాదు తండ్రి సత్యముతో ఆత్మతో నిపుడు హల్లెలూయా.
క్షేమంగా దేవుడు తన ఆవరణానికి నడిపించినందుకు ప్రభు యొక్క ప్రభావ మహిమలను జ్ఞాపకం చేసుకుంటూ ఆయన మనల్ని ప్రేమించినటువంటి కల్వరి ప్రేమ మనం జ్ఞాపకం చేసుకుంటూ దేవునికి మనం అందరం కృతజ్ఞత స్తుతులు చెల్లిద్దాం. అందరం కళ్ళు మూసుకొని ప్రభు అయినటువంటి దేవుణ్ణి ఆరాధిద్దాం. వ్యక్తిగతంగాను కుటుంబంగాను ప్రభువు చేసిన కార్యాలు సహాయాలన్నీ మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏ ఒక్కటి మరువకూడదని వాక్యం చెప్తుంది. దేవుడు చేసిన మేలులకి ఎంతమంది కృతజ్ఞత చెప్తున్నారని ప్రభువు వేచి ఉన్నాడు ఆయన. కాబట్టి దేవుడు ఆరాధించే వారిని వెతుకుతున్నాడు. ఆరాధించేవారు కావాలని ఆయన కోరుతున్నాడు. ఎందుకంటే ఆయన మనకు సహాయం చేశాడు, మనకు జీవమునిచ్చాడు. కాబట్టి అందరం కూడా కళ్ళు మూసుకొని కొంచెం సేపు ప్రభుని మనం స్తుతించబోతుండగా మనం హృదయాలను సిద్ధపరచుకుందాం. మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా ఇశ్రాయేలు స్తోత్రములపై ఆసీనుడా యేసయ్యా నా స్తుతుల సింహాసనం నీకోసమే యేసయ్యా. మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా ఇశ్రాయేలు స్తోత్రములపై ఆసీనుడా యేసయ్యా స్తుతుల సింహాసనం నీకోసమే యేసయ్యా. మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా దేవునికి మహిమ. నిత్యము సింహాసనం మీద ఆశీడై ఉండి కోటాను కోట్ల దేవతల సమూహము చేత ఆరాధించబడుతున్నటువంటి మహా తేజోమయుడు పరిశుద్ధుడైన దేవుడు మానవుడిగా ఈ లోకానికి దిగి వచ్చి సత్యాన్ని బోధించినటువంటి ఆ గొప్ప కరుణామయుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభువుకి మనమందరం కూడా కృతజ్ఞతా స్తుతులు చెల్లిస్తూ ప్రభువుని మనం ఘనపరుద్దాం, ఆరాధిద్దాం. హల్లెలూయా, స్తోత్రం. మహిమను విడచి భూమిపైకి దిగి వచ్చి కరుణతో నన్ను పిలచి సత్యమును బోధించి చీకటిని తొలగించి వెలుగుతో నింపితివి. అందరూ పాడాలి, అందరూ. మహిమను విడచి భూమిపైకి దిగి వచ్చి కరుణతో
స్థిరపరచి నీ కృపలో నడిపించువాడవు. మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా, యేసయ్యా. అందరం కూడా చప్పట్లు గట్టిగా కొడుతూ ప్రభువుని ఆరాధించండి. దేవుడు చేసిన మేలులు ఏ ఒక్కటి మరువద్దు. ఆయన ఈ దుఃఖములో చేయి చాపినటువంటి వాడు, కృంగిన సమయాన ఆదరించిన దేవుడు, సమస్యల వలయములో చిక్కుకుపోయి బయటకు రాలేనటువంటి ఊపిరారని పరిస్థితిలోను ఉన్నప్పుడు అన్నిటినీ ఛేదించి బయటికి తీసుకొచ్చి నీ తల పైకెత్తినటువంటి దేవుడు. ఆ ప్రభువు యొక్క మేలులు జ్ఞాపకం చేసుకొని హృదయపూర్వకంగా తండ్రి నీకు స్తోత్రములని చెప్పు, దేవుని కనపరచు. ప్రభువా నీకు స్తోత్రాలయ్యా, గొప్ప దేవ, పరిశుద్ధుడా, ప్రార్థనను ఆలకించిన వాడ నీకు వందనాలు. ప్రభువా మమ్మల్ని ఎంతో ప్రేమించావు స్వామి, నశించిపోకూడదని. ప్రభువా మరణ బంధకములలో నుండి విడుదలనివ్వటానికి ప్రభువా నీ ప్రేమను మాకు అనుగ్రహించావు. నాశనకరమైనటువంటి గుంటలో నుండి మమ్మల్ని మీరు పైకి లేవనెత్తారు ప్రభువా. జిగట గల దొంగ ఊబి మమ్మల్ని బంధించింది దేవా. ఆ దొంగ ఊబిలో నుండి ప్రభా మమ్మల్ని లేవనెత్తి నీ బండ మీద మా పాదములను స్థిరపరిచావు స్వామి. శాంతి లేని వాళ్ళము, సమాధానము లేని వాళ్ళము, దుఃఖముతో వేదనతో తండ్రి మరణ భయముతో ప్రభువా జీవిస్తున్న మా ఎడల మీ నిత్య జీవాన్ని మాకు అనుగ్రహించి శాశ్వతమైనటువంటి అయా నీ పట్టణమునకు వారసులుగా యోగ్యులుగా మమ్మల్ని చేశావు ప్రభువా. నీకు కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నావు నాయన. మా మధ్య నీవు ఉన్నావు ప్రభువా, మా మధ్య నీవు సంచరిస్తున్నావు తండ్రి. ప్రభువా మా సమస్యలు తండ్రి, మా అవసరాలు, మా కష్టాలన్నీ కూడా నీ సముఖమందు ఉన్నాయి. నీవు దృష్టించి ఉన్నావు ప్రభువా తండ్రి. సమస్తమును ప్రభువా నీవు చూస్తున్నావు తండ్రి. నీవే కదా ప్రభువా మా బలము, నీవే కదా ప్రభువా మా ఆశ్రయము, నీవే కదా ప్రభువా మా సమస్తము తండ్రి. దేవాని ఆత్మచేత మమ్మల్ని ముద్రించావు. తొట్టిల్లకుండగా ప్రభువా మీ వాక్యంతో మమ్మల్ని కాపాడుతున్నారు స్వామి. మీ ముఖ సౌందర్యాన్ని మాకు కనపరుస్తూ అయా మమ్మల్ని బలపరుస్తున్నారు తండ్రి. దినదినము దేవా నీ కృపచేత మమ్మల్ని ఆవరిస్తున్నారు ప్రభువా తండ్రి. మీరు ఆశించిన స్థాయిలో మేము ఎదగకపోయినా ప్రభువా, మీరు ఆలోచించినటువంటి ఉద్దేశం ప్రకారము మా జీవితం లేకపోయినా నీ కృపను మాకు అనుగ్రహించి ప్రభువా నాయన ఎలాంటి పరిస్థితికి మమ్మల్ని అప్పగించక అపవాది యొక్క కీడు నుండి ప్రభువా మీరు మమ్మల్ని కాపాడుతూ మీ బాహువులతో హత్తుకున్నావు, మీ చేతులతో ఎత్తి పట్టుకుంటూ దేవా దినదినము నీవు మమ్మల్ని నడిపిస్తున్నటువంటి మా మంచి కాపరివి ప్రభువా, మా విమోచకుడువు దేవా. ఎంత స్తుతించినా నీ రుణాన్ని మేము తీర్చుకోలేం ప్రభువా. ప్రభువా రుణస్థులమై మేమున్నాం ప్రభువా.
మీ ప్రాణాన్ని అర్పించిన దేవుడు. అయ్యా, మా కోసం సమాధిలో ఉన్నావు ప్రభువా. అయ్యా, నీవు దేవుడు అని రుజువు చేశావు ప్రభువా, సమాధిని జయించి. నీ పునరుద్ధాన మహిమను కృప ద్వారా కేవలం మీ నామమునందు విశ్వాసం ఉంచటం వలన మాకు అనుగ్రహించావు ప్రభువా. నిత్య జీవాన్ని మాకు దయచేశావు ప్రభువా. మాకు నిరీక్షణ ఉన్నది స్వామి, అది మీ కృప వలన మేము కలిగి ఉన్నాం. మాకు విశ్వాసం ఉన్నది ప్రభువా. విశ్వాసమునకు కర్త అయిన నీవు మాకు అనుగ్రహించావు ప్రభువా. ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును యేసుక్రీస్తు ద్వారా మాకు అనుగ్రహిస్తున్నటువంటి సకల ఆశీర్వాదములకు కారణభూతుడు అయినటువంటి మా పరలోకపు తండ్రి, మా ఈ స్తుతి ఆరాధన మీ కుమారుడైన యేసుక్రీస్తు నామములో సమర్పిస్తున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. దేవుని యొక్క చిత్తం అనే అంశం మీద దేవుని యొక్క చిత్తము మన జీవితాలలో జరిగించినప్పుడు దేవుని వాక్యం చెబుతున్న మాట నిరంతరము వాళ్ళు నిలుచును అని. నిరంతరము నిలిచేటటువంటి వారెవరు అని అంటే దేవుని చిత్తమును జరిగించే వారే నిరంతరము నిలుస్తారు, శాశ్వతంగా నిలుస్తారు. దేవుడు వాళ్ళని నిరంతరము నిలిచే స్థానములో ఉంచుతాడు. గమనించండి, దేవుడు ఒక ఉన్నతమైనటువంటి ప్రణాళికలో మనల్ని ఏర్పరచుకున్నాడు ఈ భూమి మీద. ఎంతమందో సువార్త విన్నా వాళ్ళు ప్రభువైన యేసుక్రీస్తుని తమ సొంత రక్షకుడిగా అంగీకరించటం లేదు అని అంటే మన అందరి పైన, అనగా దేవుడు ఎవరినైతే యేసుక్రీస్తునందు తన పిల్లలుగా ఏర్పరచుకున్నారో వారి పైన దేవుని సంకల్పం ఉన్నది. అదే దేవుని చిత్తం. ఎవరిపైన వారి కలిగి ఉన్నటువంటి దేవుని చిత్తమును గుర్తించినటువంటి వారై దేవుని యొక్క చిత్తమును జరిగిస్తూ ఉంటారో వారి లోకంలో వర్ధిల్లుతూ ఉంటారు, అభివృద్ధి చెందుతూ ఉంటారు, సంతోషిస్తూ ఉంటారు, ఆనందంగా ఉంటారు. వారి అవసరాలు తీర్చబడతాయి. ఒక మనిషి జీవితంలో దేవుని ఉద్దేశం ఉంది, దాన్నే దేవుని చిత్తం అని అంటారు. దేవుని చిత్తం జరిగించుట అని అంటే పని చేయుట. దేవుడు నిన్ను ఎందుకు ప్రేమిస్తున్నాడో, దేవుడు ఎందుకు నిన్ను కోరుకున్నాడో, ఎన్నుకున్నాడో ఆ ఉద్దేశాన్ని గుర్తించి ఆ ఆలోచనకి అనుగుణంగా ప్రతిరోజు నువ్వు పని చేస్తున్నప్పుడు నువ్వు దేవుని చిత్తమును జరిగిస్తున్నావు. దేవుని చిత్తము నీ జీవితం ఎరిగి దానిని జరిగిస్తున్నప్పుడు నీవు నిరంతరము నిలిచి ఉండే శాశ్వతమైనటువంటి ఆశీర్వాదాన్ని దేవుడు మనకిస్తాడు. లోకము దాని ఆశ గతించిపోయిద్ది, దేవుని చిత్తమును జరిగించేవాడు నిరంతరము నిలుచును. లోకములో ఉన్నది శరీర ఆశ, లోకములో ఉన్నది కంటికి కనబడే అందాలు, డబ్బు అందంగా కనబడుతుంది. లోకములో మనిషి కంటికి కనబడేది సౌందర్యము, ఆస్తిపాస్తులు అందంగా కనబడుతూ ఉంటాయి, వస్త్రాలు అందంగా కనబడుతుంటాయి. లోకములో అందంగా నీ నేత్రానికి కనబడేదంతా కూడా అది లోక ఆశ. వాక్యం చెబుతున్న మాట, దేవుని వాక్యం సజీవమైనటువంటిది. దేవుని యొక్క వాక్యము బంట, దేవుని యొక్క వాక్యము శాశ్వతము, దేవుని యొక్క వాక్యము దేవుని మనస్సు, దేవుని యొక్క వాక్యము జీవము. దేవుని వాక్యము సజీవమైనటువంటి మాట. దేవుని మాట చెబుతున్న మాట ఏంటంటే ఈ లోకములో ఉన్నటువంటి శరీర ఆశ గతించిపోయిద్ది, ఈ లోకములో ఉన్న నేత్రాశ గతించిపోయిద్ది, ఈ లోకములో ఉన్న జీవపు డంబము, నేను ఉన్నత స్థానంలో ఉండాలి, నేను అధికారిగా ఉండాలి, నేను ఏలుబడి చేయాలి, నేను పెత్తందారిగా ఉండాలి, నేను అందరికంటే మించి ఉండాలి, నేను నాయకుడిగా ఉండాలి, నేను నాయకురాలిగా ఉండాలి, నేనే, నా కుటుంబమే నేనే. ఇది జీవపు డంబము. ఈ జీవపు డంబము, ఈ నేత్రాశ, ఈ లోకములో ఉన్నటువంటి శరీరాశ, ఇదంతా కూడా నాశనం అయిపోతుంది, గతించిపోయిద్ది. గతించిపోయింది సొదొమ గోమర్ర. లోతు సొదొమ గోమర్ర అందాన్ని చూశాడు, లోతు సొదొమ గోమర్రలో ఉన్న ఐశ్వర్యాన్ని చూశాడు, లోతు సొదొమ గోమర్రలో ఉన్నటువంటి సిరిని చూశాడు, సంపదను చూశాడు. నేను అందులోకి వెళ్తే లోకమంతా చెడిపోయింది, నేను నీతిమంతుణ్ణి, నేను పెత్తందారిగా ఉంటా, అందరు నా దగ్గరకు వచ్చి సలహాలు తీసుకుంటారు, నేను రచ్చబండ మీద కూర్చుంటా, అందరు నా దగ్గరికి రావాలి అని జీవపు డంబాన్ని ప్రేమించాడు లోతు. ఒకానొక దినం వచ్చింది, లోతుతో దేవుడు మాట్లాడాడు, లోతు నువ్వు సొదొమ గోమర్ర వైపు వెనకకి తిరిగి కూడా చూసావంటే స్తంభం
పడిపోతావు, జాగ్రత్త సుమి. కట్టు బట్టలతో సొదొమ గొమొర్ర గవిని బయటకు వచ్చేయాలని దేవుడు ఆజ్ఞాపించాడు. గతించిపోయిద్ది. గతించిపోయేది ఏది అనేది ప్రభు యొక్క వాక్యం సెలవిస్తుంది. గతించిపోనిది ఏది అని ప్రభు యొక్క వాక్యం సెలవిస్తుంది. శారీ కొనాలంటే అమ్మలారా వినండి, మన్నిక మీరు చూస్తారు. సహోదరులారా, ఇంట్లో ఫ్రిజ్ కొనాలంటే గ్యారంటీ ఉందా అని అడుగుతారు. ఆరోగ్యం బాగోకపోతే డాక్టర్ దగ్గరికి వెళ్తే ఎన్నాళ్ళు బతుకుతాడు అని అడుగుతారు. వస్త్రాలకి గ్యారంటీ కావాలి, దేహానికి గ్యారంటీ కావాలి, ఇంట్లో ఉన్న వస్తువులకి గ్యారంటీ కావాలి. అంటే నిలిచిపోవాలి. మానవుడు నిలిచిపోవాలని వైద్యుల దగ్గరికి వెళ్తున్నాడు. మానవుడు గతించిపోకూడదని, మానవుడు కలిగి ఉన్నది కూడా వాడ భారీ పోకూడదని మానవుడు ఎన్నో ప్రయత్నాలు, సకల ప్రయత్నాలు చేస్తున్నాడు. మానవుడు ఈ ఆశ కలిగి ఉండి ఈ ఆశ తీరటానికి ఒక మార్గాన్ని దేవుని వాక్యం చూపిస్తుంటే ఆ మార్గాన్ని కనుగొనలేని అంధత్వంలో గుడ్డివాడిగా మానవుడు ఉండటము ఇది విచారకరము. దేవుడు చెప్తున్నాడు గతించదు. దేవుడు చెప్తున్నాడు నిరంతరము నిలిచిద్ది. అది ఏంటి అని అంటే దేవుని చిత్తం. ఎవరైతే దేవుని చిత్తమును వారి జీవితాలలో జరిగిస్తారో వారు నిరంతరము నిలుస్తారు. ఆకాశం గతించిపోతది, భూమి గతించిపోయిద్ది. ఈ లోకములో ఉన్నటువంటి సిరి సంపదలన్నీ, అందచందాలన్నీ, ఈ లోకములో ఉన్న జీవపు డంబము కూడా గతించిపోయిద్ది. గమనించాలి. దేవుని యొక్క చిత్తాన్ని గుర్తించండి. దేవుడు ఎందుకు నిన్ను పిలిచాడు, దేవుడు ఎందుకు నిన్ను ఎన్నుకున్నాడు అన్నలను కాదని దావీదును దేవుడు ఎన్నుకున్నాడో ఆ విషయాన్ని దావీదు గుర్తించి అలాగే తాను జీవించాడు. పక్కకు వైదొలగల. సంహరించమన వాళ్ళని సంహరించాడు, ప్రేమించు అన్న వాళ్ళను ప్రేమించాడు, ద్వేషించు అన్న వాళ్ళను ద్వేషించాడు, తగ్గుండు అన్నప్పుడు తగ్గున్నాడు, దాగుండు అన్నప్పుడు దాగున్నాడు. సమస్తము కూడా దేవుని యొక్క చిత్త ప్రకారంగా దావీదు పనిచేశాడు. కాబట్టి యేసుక్రీస్తు వంశావళిలో అబ్రహాము తర్వాత దావీదు పేరు మనం చూస్తున్నాం. దీన్ని నిరంతరము నిలుచుట. గమనించాలి. వాక్యము వాడబారదు, గడ్డి ఎండిపోతది, దాని పువ్వు రాలిపోతది. నిరంతరము నిలిచేది దేవుని వాక్యము. ఈ దేవుని యొక్క వాక్యము ఎవరి జీవితంలోనైతే నెరవేర్పుగా జరిగిస్తాడో ఆ వ్యక్తి శాశ్వతంగా నిలుస్తాడు. కాబట్టి దేవుని చిత్తంలో లేనిది ఏది కూడా మనకు అవసరం లేదు అంటారా? దేవుని వాక్యం వింటున్నటువంటి మీరు అంటారా దేవుని చిత్తం ఈ వస్తువు నాకు కాదు అని అంటే, ఈ ఉద్యోగం నేను చేయటం దేవుని చిత్తం కాదు అని అంటే, దేవుని చిత్తం కాదు ఈ వ్యాపారం చేయటము దేవుని చిత్తం కాదు, దేవుణ్ణి కాదని నేను తిరగటము సంపాదించుకోవటము అని మీరు నమ్మితే దాన్ని పెంటతో సమానంగా ఎంచుకుంటారా? దైవజనుడిగా ఆత్మపూర్ణుడై చెబుతున్న మాట ఏంటంటే దేవుని చిత్తం కానిది ఏది కూడా మనకు అవసరం లేదు. అవసరం లేదు. దేవుని చిత్తంలో ఏది ఉన్నదో దానికోసం మనం ప్రయాస పడాల్సిన అవసరం లేదు. వినండి, దేవుని చిత్తంలో లేనిది మనము ప్రయాస పడుతూ సంపాదించుకునేటటువంటి ఆ దేవుని చిత్తం లేనిది ఏదైతే ఉంటుందో అది మనుషుని యొక్క జీవితానికి భారం, ఆ మనుషుని యొక్క జీవితానికి ప్రయాసము. ప్రభువు మానవుడిగా ఉండి ఒక పిలిపిస్తున్నాడు, ప్రయాసపడి భారాన్ని మోసుకొనుచున్నటువంటి సమస్త జనులారా, దేవుని చిత్తము ఎరగక ప్రయాస పడుతున్నటువంటి జనులారా, దేవుని చిత్తమును జరిగించక బ్రతుకులలో భారం కలిగి భారమైనటువంటి జీవితాలను కలిగి ఉన్నటువంటి సమస్త జనులారా రండి, దేవుని చిత్తమును నేను మీకు నేర్పిస్తా. దేవుని చిత్తములో లేనిది మనకు వద్దు. దేవుని చిత్తంలో ఉన్న దాని కోసం మనం ప్రయాస పడాల్సిన అవసరం లేదు. అవి మన దగ్గరికే వస్తాయి. దేవుని చిత్తంలో నీ జీవితంలో ఏదైతే ఉందో అది నీ దగ్గరికి రాకుండా నరులు, లోకములో ఉన్న మనుషులందరూ కూడా శత్రువులుగా మారి నిలబడొచ్చు. దాని నుండి దూరం చేయటానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉండొచ్చు. ఆ సమయంలో నీకు ప్రాణహాని తలపెట్టుండొచ్చు. భయపడకు. దేవుని చిత్తం నీ
జీవితంలో ఏదైతే నీకు అనుగ్రహించబడాలని ఆ నిర్ణయమై ఉన్నదో దాన్ని ఎవ్వడు ఆపలేడు. పౌలు తన జీవితంలో దేవుని చిత్తమును దమస్కు మార్గంలో గుర్తించాడు. పౌలు ఎక్కడైతే యేసు క్రీస్తును ప్రకటిస్తూ ఉన్నటువంటి వారిని చెదరు కొట్టాడో అక్కడే యేసే క్రీస్తు దేవుని కుమారుడు అని ప్రకటించినప్పుడు యూదులందరూ కూడా పౌలుని చంపాలని ప్రయత్నం చేశాడు. కానీ నన్ను చంపటము, నేను ఇలాగ చావటము దేవుని చిత్తమైతే అలాగ జరుగును గాక అన్నట్టుగానే పౌలు అక్కడ నిలబడ్డారు. అయితే పౌలు దగ్గర ఉన్నటువంటి శిష్యుల హృదయాలలో అలజడ మొదలయ్యింది. పౌలును కాపాడుకోవాలి, పౌలు మనకు కావాలి, పౌలు ద్వారా దేవుని సంకల్పం నెరవేర్చబడాలి అని పౌలుని ఒక గంపలో కూర్చోబెట్టి మేడ గది కిటికీలోంచి కిందకి దింపారు. పౌలు అడగలా, పౌలు నన్ను కాపాడండి అని అడగలా. కాపాడే భారాన్ని తన శిష్యుల యొక్క హృదయంలో పెట్టాడు. నేను ఎందుకు మీకు ఈ విషయాన్ని వివరిస్తున్నానంటే, దేవుని చిత్తము నీ జీవితంలో ఏదైతే జరగాల్సి ఉన్నదో, ఏదైతే అనుగ్రహించబడవలసి ఉన్నదో దాన్ని ఎవరు ఆపలేడు. నమ్ముతున్నారా? దానికి ఎవరు అడ్డుగా నిలబడలేరు. దేవుని చిత్తము నీ జీవితంలో కాదని ఎందుకు ప్రయాసపడుతున్నావు తమ్ముడు? దేవుని చిత్తమును కాదని తిరగటం వలనే కదా ఈ రోజు నువ్వు ఏడుస్తున్నావు నీ జీవితంలో. నా ప్రియ సహోదరి, నీ కుటుంబంలో దేవుని చిత్తం ఏదైతే ఉందో అది జరిగించనందువలనే కదా మీ కుటుంబంలో సమాధానం లేదు. దేవుని చిత్తము ఎవరి జీవితంలోనైతే జరుగుతూ ఉంటుందో వాళ్ళు నిరంతరము నిలుస్తారు. రాజా, అగ్ని జ్వాలలో కాలిపోవటం దేవుని చిత్తమా? దేవునికి స్తోత్రం కలుగును గాక, మేము నిలబడతాం. అగ్ని జ్వాలలో కాలిపోవటం దేవుని చిత్తం కానప్పుడు రాజా, నువ్వు నన్నేమీ చేయలేవు. ఈ అగ్ని జ్వాలలో 4 గంటలు కాదు 14 గంటలు చేసినా కూడా మమ్మల్ని కాల్చవు. జలములలో పడి నువ్వు వెళ్ళినా, అగ్నిలో పడి నువ్వు సంచరించిన జ్వాలలు నిన్ను కాల్చవు. జలములు నీ మీద పడి నిన్ను ముంచెయ్యవు. రాజా, కాలిపోవటం దేవుని చిత్తం అయితే మేము కాలిపోవటానికి సిద్ధంగా ఉన్నామని వాళ్ళు అగ్ని జ్వాలలోనికి వెళ్ళారు. అగ్ని జ్వాలలో బయటకు వచ్చినటువంటి షడ్రకు, మేషకు, అబేద్నెగో ఒక్క వెంట్రుకు కూడా కాలిపోలేదన్న సాక్ష్యము. అగ్ని జ్వాలలలో కాల్చబడటం అనేది దేవుని చిత్తం కాదు కాబట్టి దేవుడు కాపాడుకున్నాడు ముగ్గురిని కూడా. వినండి, దేవుని చిత్తం తల్లి గర్భములో నువ్వు రూపింపబడక మునిపే నా ప్రభు ప్రణాళిక నీ మీద ఉంది. ఎలా చెబుతారు పాస్టర్ గారు నా జీవితంలో ప్రభు ప్రణాళిక ఉందని? ఎలా మీరు రూఢీపరుస్తారు అని మీరు అనొచ్చు. ఒకటే, దేవుని చిత్తం మన జీవితాల మీద ఉంది అని అనటానికి రుజువు ఒకే ఒక్క రుజువు. అదేంటో తెలుసా? ఎంతో మందికి సువార్త ప్రకటించబడుతున్నా చాలా మంది సువార్తను వ్యతిరేకిస్తూ అంగీకరించకుండా రక్షణ పొందకుండా నాశనం అయిపోతూ ఉన్నారు. ఈ రోజు నువ్వు ఇక్కడ ఉన్నావు, ఇదే సాదృశ్యము దేవుని చిత్తం నీ జీవితంలో ఉంది అని అనటానికి. నువ్వు రక్షించబడినదే సాక్ష్యం నువ్వు దేవుని చిత్తంలో ఉన్నావని. నెంబర్ 1, ఒక మనిషి రక్షించబడటం దేవుని చిత్తం. యోహాను సువార్త 6వ అధ్యాయము 14వ వచనం చదవండి. ఆయన యందు విశ్వాసం ఉంచు ప్రతి వాడును నిత్య జీవము పొందుటయే తండ్రి చిత్తము. నిత్య జీవము నువ్వు పొందటంతో నీ జీవితంలో దేవుని చిత్తము, దేవుని ఉద్దేశము అది జరగటం ప్రారంభమవుతుంది. దేవుని చిత్తము ప్రారంభమైన తర్వాత రెండవదిగా నువ్వు పరిశుద్ధాత్మను పొందటము దేవుని చిత్తము. దయచేసి అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయము 4వ వచనం చదవండి. తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి, పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తి. నీ జీవితము పరిశుద్ధాత్మతో నడిపించబడటము దేవుని చిత్తము. నీవు పరిశుద్ధాత్మ ఏలుబడిలో అధికారం కింద జీవించటము దేవుని చిత్తము. నేను రక్షించబడ్డాను, ఇదే దేవుని చిత్తం అని అనుకోమాకండి. దేవుని చిత్తము నీ జీవితంలో ఏదైతే ఉందో అది ప్రారంభ దశ. మొట్టమొదటిగా మారు మనసు పొందటము, బాప్తిజం తీసుకోవటం. రెండవది నీ జీవితంలో ఏం జరగాలని అంటే నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడాలి, పరిశుద్ధాత్మ పూర్ణతతో ఉండాలి, పరిశుద్ధాత్మ అధికారం కింద నువ్వు నడిపించబడాలి. ఇది దేవుని చిత్తం. మూడవది, నువ్వు క్రీస్తునందు సంపూర్ణులుగా ఎదుగుతూ ఉండాలి. దయచేసి
ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11వ వచనం చదవాలని నేను కోరుతున్నాను. మనమందరము విశ్వాస విషయములలోను జ్ఞాన విషయములోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషులమగు వరకు అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమగు వరకు చాలు. మూడవదిగా నీవు జీవిస్తూ దినదినాలు సంవత్సరాలు తడబడిపోతున్న కొలది క్రీస్తు సంపూర్ణతలోనికి ఎదగాలి. నువ్వు పౌలంటాడు, క్రీస్తు స్వరూప్యము మీ యందు ఏర్పడు వరకు నాకు మరలా ప్రసవ వేదన. వాక్యం వింటున్నావు గాని ప్రవర్తన మార్చుకోవటంలా, వాక్యం వింటున్నావు గాని దేవుని యొక్క వాక్యాన్ని ధిక్కరిస్తూ అహంకార స్వభావంతో నువ్వు జీవిస్తున్నావు. ఏం మార్చుకున్నావు నువ్వు? మార్పు అనేటటువంటిది క్రీస్తు స్వరూప్యము వైపు నువ్వు నడుస్తున్నావు అని అనటానికి అర్థం. మార్పు రావాలి. మార్పు అనేది వస్తూ ఉంటే నువ్వు ఆత్మీకంగా ఎదుగుతూ ప్రభువు ఎలా ఉన్నాడో, ఇంట్లో ఇంతకు ముందు నువ్వు ఊరికే కోపగించుకొని అసహ్యంగా మాట్లాడేదానివి, వాక్యం విని ఏం మారావు నువ్వు? అదే ప్రవర్తన, అదే కోపమా, అదే నడవడా? ఇలా కాదు. ఇది క్రీస్తు స్వరూపములో సంపూర్ణత వైపు నువ్వు నడుస్తున్నావు అని అనటానికి ఇది మాదిరి కాదు. నేను ప్రభు యొక్క ఓర్పు కలిగి ఉండాలి, ప్రభు యొక్క సాత్వికం కలిగి ఉండాలి. దేవుని వాక్యం వింటానే ఉన్నావు కానీ నీ శరీర కోరికలను నువ్వు వదిలిపెట్టలా. పక్కింటి వాళ్ళు నీ గురించి సరైన సాక్ష్యం చెప్పటల్లా. ప్రభువుకి అవమానం కలిగే విధంగా నిన్ను గురించి మాట్లాడటము దేవుని చిత్తం కాదు. మూడవదిగా వాక్యం వింటున్నావు నువ్వు, మార్పేది శరీర కోరికల మార్పు, నోటి మాటలలో మార్పు, ప్రవర్తనలో మార్పు. క్రీస్తు స్వరూప్యములో సంపూర్ణత వైపు మీరు ఎదగాలని మీకోసం నేను ప్రయాసపడుతున్నానని పౌలు భక్తుడు అంటున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు పౌలు ద్వారా రాయించిన మాట ఈ మాట. మార్పు రావాలి, నీలో ప్రభువు లాగా మారిపోవాలి. ప్రభువు పునరుద్ధానుడు, ప్రభువు పరలోకానికి మేఘం మీద ఆరోహణమై తండ్రి కుడిపార్శ్వం మీద ఆసీనుడై ఉన్నాడు, విజ్ఞాపన చేస్తున్నాడు. భూమి మీద ప్రభు ఉన్నాడు, మనలోనే ఉన్నాడు ప్రభువు, మన ప్రవర్తనలోనే ప్రభు ఉన్నాడు. ప్రభువు చనిపోలా, నాలో ఉన్నాడు. చూడు ప్రభు యొక్క నీతి, చూడు ప్రభు యొక్క పరిశుద్ధత, చూడు ప్రభు యొక్క యథార్థత అని నువ్వు చెప్పగలగాలి. నీ ఇంట్లో వాళ్ళు నీ ప్రవర్తనలో ప్రభువును చూడాలి, నీ వీధిలో వాళ్ళు నీ ప్రేమలో ప్రభువును చూడాలి. నాలుగవది, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 11వ వచనములో 4వది, దేవుని యొక్క పరిచర్యలో సంఘములో నీవు పని చేయటము దేవుని చిత్తం. దేవుని సంఘములో పని చేయటము దేవుని చిత్తం, లేదా దేవుని సేవ చేయటము దేవుని చిత్తం. దేవుని సేవ చెయ్యటము అని అంటే యేసుక్రీస్తు ప్రభువు మానవుడిగా ఈ లోకానికి వచ్చి దేవుని చిత్తమును జరిగించాడు, దేవుని పనిని జరిగించాడు, దేవుని సేవ చేశాడు. ఎలాగనంటే ఆయన దైవత్వాన్ని విడిచిపెట్టి మానవుడిగా మారాడు. మానవుడిగా మారినటువంటి యేసుక్రీస్తు ప్రభువు సిలువకు అప్పగించబడ్డాడు. వాక్యం చెబుతున్న మాట, సిలువ మరణం పొందినంతగా తనను తాను తగ్గించుకొనెను అంటే తల వంచుకొనెను అని అర్థం, లోబడటము అని అర్థం. యేసుక్రీస్తు ప్రభు యొక్క చిత్తం జరిగించట కొరకై మనుషులు అందరి యొక్క పాపాలను తన శరీరం మీద అంగీకరించి కొరడాలతో కొట్టబడ్డాడు, ముళ్ళ కిరీటకం పెట్టారు, ప్రభు మొక్క మీద ఉమ్ము ఊశారు, ప్రభువుని మేకులతో కొట్టారు, ప్రభువుని చిత్రహింసలు పెట్టారు, ప్రభువుని అవమానించారు. ప్రభువు కోసం నువ్వు అవమానించబడుతున్నావా? ప్రభువు కోసము నువ్వు శ్రమ పడుతున్నావా? ప్రభువు కోసము నువ్వు తృణీకరించబడిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా నీ జీవితంలో? దేవుని సేవ అని అంటే ప్రభు మార్గము, ప్రభు నడిచినటువంటి మార్గము, ప్రభు సేవ చేసినటువంటి మాదిరి ఏదైతే ఉందో ఆ మాదిరిలో జీవించటమే దేవుని సేవ చేయటము అని అంటారు. దేవుని యొక్క వాక్యం యొక్క నిలబడి చెప్పటం అనేది దేవుని సేవ ఒక భాగం మాత్రమే, అది పూర్తి కాదు, అదే సంపూర్ణం కాదు. అది దేవుని సేవ అంటే దేవుని సేవ చేయటం నీ జీవితంలో దేవుని చెప్తాం. ఎంతవరకు తగ్గించుకోవాలో దేవుని కొరకు అంతవరకు తగ్గించుకొని దేవుని చిత్తమును నీ జీవితంలో జరిగించినప్పుడు నిరంతరము నీవు నిలుస్తావు. నీ వలన నీ కుటుంబం నిలిచిద్ది. నువ్వు జరిగించిన దేవుని చిత్తం వలన నీ గర్భంలో పుట్టేటటువంటి పిల్లలు కూడా నిరంతరము నిలుస్తారు. ఏ పరిచర్య ధర్మములో నిన్ను ఉంచాడో నమ్మకంగా చేయాలి, టైం ప్రకారం చేయాలి,
ఉత్సాహంగా చేయాలి. నెంబర్ 1, నిత్య జీవం పొందాలమ్మా. ఇంకా బాప్తిజం తీసుకోకపోతే నువ్వు అసలు మొట్టమొదటి ఫెయిల్ అయిపోయావు. 2, పరిశుద్ధాత్మతో నువ్వు నింపబడాలి. 3వది, ప్రభు యొక్క స్వరూప్యముల సంపూర్ణత. ఇంకెన్నాళ్ళు ఉంటావు? ప్రభువులాగా మారో నువ్వు. 4వది, ఏదైనా సరే దేవుని పని నువ్వు చేసినప్పుడు ఆ పాపం ఉందే, ఆ పాపం ఇరిగిపోద్ది. దేవుని పని చేసినప్పుడు నీలో ఉన్న బలహీనత పోయిద్ది. దేవుని పని చేసినప్పుడు నీలో ఉన్న రోగము పోయిద్ది. ఎందుకంటే నువ్వు దేవుని పని చేస్తున్నావనంటే దేవుని చిత్తం నీ జీవితంలో జరుగుతుంది. దేవుని చిత్తం నీ జీవితంలో జరుగుతుంది అనంటే దేవుని చిత్తము దివ్య ఔషధము, దేవుని చిత్తము జీవము, దేవుని చిత్తము దేవుని ఉద్దేశము. దేవుని చిత్తము జరుగుతుందనంటే ఆ జీవము, ఆ ఔషధము, ఆ బలము, ఆ సంకల్పము, ఆ ఉద్దేశము నాలోనికి వచ్చేసింది. ఆ బలము చేత నేను నింపబడ్డాను. ఎప్పుడైతే దేవుని చిత్తమును జరిగిస్తూ ఉంటానో అప్పుడు నిరంతరము నేను నిలుస్తాను. యోహాను రాసిన సువార్త 21వ అధ్యాయము 3, 4, 5 వచనాలు. చేపలు పడటానికి వెళ్ళారు పేతురు, యోహాను, అతనితో పాటు ఉన్న వాళ్ళందరూ కూడా. ప్రభువు ఎమ్మట పెట్టుకొని తిరిగాడు. ప్రభువు సూచక క్రియలు చూపించాడు. ప్రభువు అద్భుతాలు చేశాడు, వాళ్ళ చేత చేయించాడు. చేపలు పడటానికి వెళ్తే ఆ చేపలు పడతాం కాదు కదా మిమ్మల్ని పిలిచింది. చివరికి వీళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు సముద్రం ఒడ్డును కూర్చొని ఏం చేయాలో అర్థం కాక పేతురు అంటాడు, నేనైతే చేపలు పడటానికి వెళ్తాను. ఇది ఘనకార్యం చేస్తున్నట్టుగా చేపలు పడటానికి వెళ్ళాననేసరికి మిగతా వాళ్ళు మేము కూడా చేపలు పడతామన్నారు. ఏం సాధించారయ్యా? చేపలు పడుతూ రాత్రంతా ప్రయాసపడ్డారు. రాత్రంతయు శ్రమ పడినా రాలేదు ప్రభు జయము. రహదారులు వెదకినను రాదాయను ప్రతిఫలము. ఎదుగో దేవుని చిత్తములు కాదని రహదారులు వెతుకు, బైపాస్ రోడ్డులను వెతుకు, నువ్వు ట్రాఫిక్ లేన్ రోడ్డులను వెతుకు, నువ్వు ఆగిపోద్దని బండి. ఏమి దొరక రాత్రంతా శ్రమ పడ్డారు కదా, నా చిత్తాన్ని కాదన్నారు కదా, మనుషులను పట్టువారుగా నేను చేస్తానంటే భయపడిపోయారు కదా, మనుషులను పట్టలేమని అన్నారు కదా. సేవ చేయమని నిన్ను ఎందుకు చేసుకుంటే నువ్వు సేవ చేయాలని నీ కోసం నీ కుటుంబంలో వాళ్ళందరూ ప్రార్థన చేస్తా ఉంటే, నువ్వు సేవ చేయాలని దైవజనుడు నీతో మాట్లాడుతూ ఉంటే, నువ్వు సేవ చేయాలని సంఘంలో ఉన్న వాళ్ళందరూ నిన్ను పురికొలుపుతూ ఉంటే, నాకు సేవ వద్దు, నేను చేపలు పడతా, నేను కష్టపడతా, రహదారులను వెతుక్కుంటూ వెళ్తా. సంపాదన సంపాదన సంపాదన. రోజుకు కష్టపడితే 10,000 వస్తాయి, రోజుకు కష్టపడితే 2,000 వస్తాయి, రోజుకు కష్టపడితే ఎంత వస్తుంది అంత వస్తుంది. 15,000, 20,000, 50,000 సంపాదన, డబ్బు. సేవ చేస్తే ఏమొస్తుంది? సేవ చేస్తే ఏమొస్తుంది అంటావా? సేవ చేస్తే నిరంతరము నిలుస్తావు. సేవ చేస్తే నీ కడుపులో పుట్టేటటువంటి పిల్లలు తరతరాలు కూడా వెలుగులో సంచరిస్తారు. పిల్లలారా, కాదని వెళ్ళిపోయారు కదా, ఏమైనా దొరికిందా? ఏం దొరికిందయ్యా? ఉన్న ఉద్యోగం పోయింది. ఏం దొరికిందయ్యా? పెళ్ళాం కొట్టి తరివేసింది నన్ను. ఏం దొరికిందయ్యా? గొడవలు జరిగినాయి ఇంట్లో. ఏం దొరికిందయ్యా? వ్యాపారం దుకాణం క్లోజ్ అయిపోయింది, రోడ్డు మీద పడిపోయా. కాళ్ళు చేతులు ఉన్నంత కాలము నీ యవ్వన స్థితిలోనూ నువ్వు చేయగలుగుతావు. కాళ్ళు చేతులు పడిపోయిన తర్వాత, బలమంతా ఉడికిపోయిన తర్వాత ఒకడు వచ్చి నేను సంఖ మీద ఎక్కించుకొని తీసుకువెళ్లాల్సి వస్తుంది. పేతురు, దేవుని చిత్తమును కాదని ఎవడైతే, దేవుని ఉద్దేశం కాదని ఎవడైతే తిరుగుతూ ఉంటాడో వాడి జీవితంలో ఏమి. దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము. దేవుని చిత్తమును కాదనకుండా నువ్వు చేపలు పడటానికి వెళితే ప్రభు ఇదే లేదని. 6వ వచనం ప్రారంభం ఏముంది? లేదు. 5వ వచనం ఎండింగ్ ఏముంది? వారిని అడుగుగా ఏమని, ఏమన్నా ఉందా అని అడిగాడు. 6వ వచనం ప్రారంభం లేదు. ఎందుకు లేదు? కొరత. ఎందుకు కొరత? సమస్య. ఎందుకు సమస్య? స్వస్థత ఎందుకు లేదు? సమృద్ధి ఎందుకు లేదు? తృప్తి ఎందుకు లేదు? ఆనందం ఎందుకు లేదు? సంతోషం ఎందుకు లేదు? ఎందుకు లేదు అనేది క్రైస్తవ డిక్షనరీలో లేదు. ఆ పదం లేదు అనేది విశ్వాస డిక్షనరీలో లేదు. ఆ పదమే లేదు. దేవుళ్ళో ఎప్పుడూ కూడా నాకు లేమి లేదు అని ఉంటది. లేమి లేదు అని అంటే తక్కువ లేదు. లేమి లేదు అంటే తృప్తి
శక్తి ఎందుకు లేదమ్మా? దేవుని చిత్తమును జరిగించకపోవటం వలనే. చివరిది, దేవుని చిత్తమును జరిగించటానికి ఆటంకాలు వస్తాయి. ఆటంకాలు వస్తాయి. శరీరం ఆటంకంగా వస్తది. ఉదాహరణకి గెత్సేమనే వనంలో యేసుక్రీస్తు ప్రభువు బలహీనమైనటువంటి శరీరం వలన శోధించబడుతున్నటువంటి యేసుక్రీస్తు ప్రభువు ప్రార్థన చేశాడు. దేవుని చిత్తమును జరిగించటం నీ జీవితంలో ఏదైతే ఉందో అది నీ శరీరమే మొట్టమొదటి ఆటంకంగా ఉంటుంది. నువ్వు శరీరాన్ని జయించాలి. అందుకే పౌలు ఏమంటాడంటే, నా శరీరాన్ని నేను నలగ కొట్టుకొని దాన్ని లోపరుచుకుంటున్నాను అని అన్నాడు పౌలు. శరీరాన్ని నలగ కొట్టుకోలేనటువంటి వాడు దేవుని చిత్తము అతని జీవితంలో జరిగించలేడు. తెల్లవారుజామున ప్రార్థన చేయాలి అని అంటే ఏం చేయాలి? శరీరాన్ని నలగొట్టుకోవాలి. కాబట్టి దేవుని చిత్తమును జరిగించటానికి శరీరం ఆటంకంగా ఉంటది, నెంబర్ 1. రెండవది, దేవుని చిత్తం జరిగించటానికి మనుషుల ద్వారా ఆటంకాలు వస్తాయి. ఎగ్జాంపుల్, యేసుక్రీస్తు ప్రభువు సిలువ వేయబడతాను అని అన్నప్పుడు పేతురు ద్వారా సాతాను మాట్లాడుతూ, ప్రభువా అది నీకు దూరం అవునుగాక అని అన్నప్పుడు అప్పుడు యేసు ప్రభు అంటాడు, నేను సిలువ వేయబడతాము, సమాధి చేయబడతాము, 3వ దినాన లేపబడతాము, అది దేవుని చిత్తం, తండ్రి చిత్తం. కాబట్టి ఈ చిత్తమును నువ్వు కాదంటావా సాతానా? నా వెనకకు వెళ్ళు. కాబట్టి సాతాను అపవాది మనుషులలోనికి చొరబడి మనుషుల ద్వారా దేవుడు నీ జీవితంలో ఏదైతే జరిగించాలని ఉద్దేశించాడో అది జరగకుండా ఆటంకం వస్తది. ఆ మనుషులు నీ పిల్లలు కావచ్చు, ఆ మనుషులు నీ తల్లిదండ్రులు కావచ్చు, ఆ మనుషులు నీకున్నటువంటి స్నేహితులు కావచ్చు, ఆ మనుషులు నీకున్నటువంటి బంధువులు కావచ్చు, ఆ మనుషులు నీకు ఇరుగు పొరుగు వారు కావచ్చు, ఎవరైనా కావచ్చు. దేవుని చిత్తమునకు నీ కుటుంబం అడ్డంగా నిలబడుతుందనంటే అపవాది ఆ మనుషులలో నుండి నీ ద్వారా దేవుని చిత్తం జరగకుండా ఆపేయటానికి చేస్తున్నటువంటి కుయ్య. దీన్ని నువ్వు గ్రహించాలి. శరీరాన్ని జయించాలి, మనుషులను కూడా నువ్వు జయిస్తూ దేవుని చిత్తమును జరిగించినప్పుడు నిరంతరము నిలిచిపోతావు. మొట్టమొదటి ఒక మానవుని యొక్క జీవితంలో దేవుని చిత్తం, రక్షణ పొందటం దేవుని చిత్తం. రెండవదిగా పరిశుద్ధాత్మతో నింపబడటం దేవుని చిత్తం. మూడవదిగా క్రీస్తు సంపూర్ణతలో ఎదగటం దేవుని చిత్తం. నాలుగవదిగా దేవుని సేవ చేయటం, దేవుని పని చేయటం, సంఘంలో వాడబడటము దేవుని చిత్తం. ఈ 4 నీ జీవితంలో జరుగుతూ ఉండాలి. ఇవి జరుగుతూనే ఉండాలి, చచ్చేంత వరకు జరుగుతూనే ఉండాలి. అప్పుడు నీ శరీరం లేకపోయినా నువ్వు నిరంతరము నిలుస్తుంది. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. అందరం కళ్ళు మూసుకొని తలలు వంచండి. కృపా కనికరములు కలిగిన మా పరలోకపు తండ్రి, మీరు మాకు అనుగ్రహించినటువంటి శ్రేష్టకరమైన సమయాన్ని బట్టి వందనాలు. మీ దాసుని సులువు చెంత మరుగుపరిచి నీ సింహాసనం నుండి ప్రభువా విలువైన సందేశాన్ని మాకు అనుగ్రహించినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మా మీద నీకున్నటువంటి ఆలోచనను, ఉద్దేశాన్ని మీరు ఈ రోజు మాకు తెలియచేసిన మీ ఆత్మ నడిపింపును బట్టి మేము మీ పాదాలకు సాష్టాంగ నమస్కారం చేస్తున్నాం. ప్రభువా, వాక్యం విని అంగీకరించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారిని దీవించండి, బలపరచండి. మీకు మహిమగల పాత్రలుగా మీరు వాడుకోమని ప్రార్థిస్తున్నాం. స్వామి, ప్రతి ఒక్కరిని మీ వాక్యము ద్వారా ప్రతి కుటుంబాన్ని దర్శించారు. ఎవరైతే ఆరోగ్యం బాగోక అనారోగ్యంతో బాధపడుతున్నారో ప్రభువైన యేసు నామములో స్వస్థత కలుగునుగాక. కుటుంబ కలహాలతో ఎవరైతే బాధపడుతూ ఉన్నారో వారి కుటుంబాలలో సమాధానం కలుగునుగాక. దేవా, ఆర్థిక సమస్యలలో ఎవరైతే ఇబ్బంది పడుతూ ఆర్థికంగా శ్రమలు పడుతూ ఉన్నారో వారి కుటుంబాలలో ధారాళమైనటువంటి నీ ఆశీర్వాదాలు నీ సన్నిధిలో నుండి కుమ్మరించబడును గాక. ప్రభువా, ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి. మీ రాజ్య వ్యాప్తిలో, సువార్థీకరణలో ప్రతి ఒక్కరిని ఆత్మ పూర్ణులుగా చేసి వాడుకోమని ప్రార్థిస్తున్నాం. సమస్త మహిమ మీకే చెల్లిస్తూ ఈ ప్రార్థన మీ ప్రియకుమారుడును మా రక్షకుడైన యేసుక్రీస్తు అత్యున్నతమైన నామములో ప్రార్థించి పొందుకొని ఉన్నాం పరమ తండ్రి. ఆమేన్.